హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రుబా మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే పీవీఆర్లో అయితే ప్రీమియర్ షోస్ రావడం జరిగింది భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో ఒక సిద్ధాంతాన్ని అయితే చాలా గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటాడు. సారీ అండ్ థ్యాంక్ యూ అన్న పదాలని వేస్ట్గా యూజ్ చేయకూడదు, అంత త్వరగా తను ఎవరికి చెప్పడానికి ఇష్టపడ్డానమాట. దానివల్ల తను ప్రేమిస్తున్న అమ్మాయితో అయితే గొడవ అవుద్ది, ఇద్దరికి బ్రేకప్ అయితే అవడం జరుగుద్ది. మరి దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఎందుకు హీరో ఆ సిద్ధాంతాన్ని అంతగా ఫాలో అవుతున్నాడు, మళ్ళీ తిరిగి వాళ్ళిద్దరు కలిసారా లేదా, వీటి చుట్టూ నడిచే స్టోరీయే దిల్ రుబా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక్కవేళ మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి భయ్య. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే వన్ టైం వాచబుల్ భయ్య. నాకైతే సూపర్గా ఏమనిపించలేదు, ఇట్ వాజ్ యావరేజ్ అనిపించింది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే తీసుకున్న కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే సారీ అండ్ థ్యాంక్ యూ అన్న పదాలను పెట్టుకొని వాటి వెనక ఒక ఫిలాసఫీని నడిపించి దాని మీద మొత్తం మూవీని అంతా రన్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు వర్కౌట్ అయ్యింది. అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు, లవ్ జానర్లోనే కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ యావరేజ్గా వెళ్ళిపోతున్న టైంలో ఇంటర్వెల్కి ముందు ఒక 20 మినిట్స్ ఒక ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది భయ్య. 20 to 30 మినిట్స్ ముందు ఆ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ బాగా వర్కౌట్ అయింది. అండ్ అక్కడక్కడ సత్య కామెడీ కానీ మ్యూజిక్ అండ్ బీజిఎం కానీ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి, నాకైతే నచ్చాయి. అండ్ సాంగ్స్ స్పీడ్ బ్రేకర్లా అనిపించినా కానీ సాంగ్స్ అయితే వినడానికి చాలా బాగున్నాయి, విజువల్లీ కూడా చూడడానికి చాలా బాగుంది. అందువల్ల నాకు అంత రిగ్రెట్ ఏం అనిపించలేదు, వాటి వల్ల నెగిటివ్ కూడా అనిపించలేదు. మంచిగా టైం పాస్ అయితే అయిపోయింది. మంచి మంచి ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. కిరణ్ అబ్బవరం అయితే మంచిగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ హీరోయిన్స్ రోల్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా ఫ్యూ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి, పర్లేదు అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే విలన్ క్యారెక్టర్స్ భయ్య, 2 క్యారెక్టర్స్ ఉంటాయి, చాలా ఇరిటేషన్ తెప్పిస్తాయి. యాక్చువల్లీ సూట్ కాలేదు. అంటే ఈ మూవీ టోన్కి ఆ విలన్ క్యారెక్టర్ టోన్స్కి ఏది సెట్ కాలేదు భయ్య. అక్కడక్కడ బాగానే అనిపించినప్పటికీ కూడా చాలా వరకు కూడా మీకు ఇరిటేషన్ తెప్పిస్తారు. నాకైతే చాలా చిరాకు వచ్చింది ఆ క్యారెక్టర్స్ వచ్చినప్పుడల్లా, వర్కౌట్ అవ్వలేదు. అండ్ వీళ్ళు మెయిన్ స్టోరీ ప్లాటే కాకుండా ఒక కాన్ఫ్లిక్ట్ని అయితే తీసుకొస్తారు, అసలైన కాన్ఫ్లిక్ట్ని ఇంటర్వెల్ తర్వాత. ఆ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నప్పుడు చాలా కామెడీగా అనిపించింది నాకు. ఏంటి ఎలా తీసుకొచ్చారా మూవీని అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య. ఎక్కడికి వెళ్ళిపోతుందిరా మూవీ అన్న ఫీల్ కూడా వచ్చింది. ఎక్కడో స్టార్ట్ అవుద్ది, ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు ఏ కాన్సెప్ట్ని అయితే తీసుకున్నారో ఆ కాన్సెప్ట్కి స్టిక్ అయి ఉంటే చాలా బాగుంది అనిపించింది. బట్ లేదు భయ్య, స్టోరీని ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడెక్కడికో తిప్పుతారు, అదంతా కూడా నచ్చలేదు. అండ్ సెకండ్ హాఫ్లో జరిగే స్టోరీ అంతా కూడా అక్కడక్కడే నడుస్తుంది, ఎక్కడికే కదలదు. ఫస్ట్ హాఫ్లో ఏదైతే చూసారో సెకండ్ హాఫ్లో కూడా అదే ఉంటుంది. కొత్తగా డిఫరెంట్గా ఏమనిపించదు. అక్కడక్కడే తిరుగుతూ ఉండడం వల్ల అంత సూపర్గా ఏమనిపించలేదు భయ్య. దానివల్ల ఏమైందంటే బాగా బోర్ కొట్టేసింది. క్లైమాక్స్కి వెళ్ళి కొలిది కూడా ఇంకెంతసేపు రా సాగదీస్తారు, కంప్లీట్ చేయండి రా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇది అంతగా నాకు చెప్పాలని లేదు, బట్ కిరణ్ అబ్బవరం డైలాగ్ డెలివరీ కొంచెం ప్రాబ్లమేటిక్గా అనిపించింది భయ్య. ఎందుకంటే ఇప్పుడు దాకా లవ్ స్టోరీస్లో చూసాం, మొన్న కాలో కూడా చూసాం, కానీ చాలా బాగా చేశాడు. అంత సూపర్ మాస్ డైలాగ్స్ అయితే ఏముంటావు, బట్ ఈ మూవీలో మాస్ డైలాగ్స్ అయితే చాలా ఉంటాయి. అందులో కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఆ డైలాగ్ డెలివరీ అదంతా కూడా కొంచెం ఆర్ట్గా అనిపించింది. దానివల్ల ఏమైందంటే చాలా సీన్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్గా అనిపించాయి. అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. చాలా క్యారెక్టర్స్ అయితే ఇబ్బంది పడతాయి మిమ్మల్ని, అంటే చాలా సీన్స్ అయితే బోర్ కొడతాయి, మరి అంత సూపర్ గేమ్ అనిపించదు. సో వన్ టైం వాచబుల్ అని చెప్తాను నేను కా మూవీతో అయితే కంపేర్ చేయట్లేదు భయ్య. ఎందుకంటే కా రీజనల్ మూవీ అయితే కాదు, దాన్ని మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు. ఎందుకంటే ఆ కాన్సెప్ట్కి ఉన్న స్ట్రెంత్ అలాంటిది. బట్ ఇది ఒక జస్ట్ లవ్ స్టోరీ కాబట్టి రీజనల్ మూవీయే. సో దీన్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి నేనేమి వెళ్ళలేదు. సో అందువల్ల వన్ టైం వాచబుల్ అంటున్నా. మీరేమైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం పక్కా డిసప్పాయింట్ అవుతారు. మీ ఇష్టం, మీరు వెళ్దాం అనుకుంటే వెళ్ళండి. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. ఇంకా ఎలా చెప్పాలంటే చాలా ఉంటాయి, అప్పుడు ఇది రివ్యూ అవ్వదు, ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. మీరు చూద్దాం అనుకుంటే థియేటర్కి వెళ్ళండి, చూడండి. మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే, నేనైతే చూడొద్దని మాత్రం చెప్పను. థియేట్రికల్ రివ్యూస్ అన్నవి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు కావాలనుకుంటే మీరు వెళ్ళి చూడండి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.